సమాజం ఉంది. సమాజం మాకెప్పుడు లేదు. మేము పుట్టినప్పుడు మా చిన్నప్పుడు నాకు అంత మంచి స్కూల్ లేదు, ఇంత గ్రౌండ్స్ లేవు, ఇన్ని క్లాస్ రూమ్స్ లేవు. నేను ఒకటే క్లాస్ రూమ్ లో చదువుకున్నాను, ఒకటే టీచర్. ఇంతమంది టీచర్స్ లేరు, ఇన్ని భాషలు లేవు, ఈ కంప్యూటర్స్ లేవు. కాబట్టి మీరు చాలా అదృష్టం. అది మీరు అర్థం చేసుకొని ఉన్న అవకాశాలన్నీ బాగా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైందా? కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు రాజులు, మహా గొప్ప రాజులకు కూడా ఇలాంటి అవకాశాలు లేవు. ఇంత ఇంత సంతోషమైన జీవితం లేదు. వాళ్ళకి కంప్యూటర్ లేదు, ఎయిర్ కండిషన్ లేదు, ఫ్యాన్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏఐ లేదు. ఇవన్నీ కూడా మనం పూర్వీకులు తరతరాలుగా కష్టపడి నిర్మించిన సమాజం ఇది. ఎందుకు చేశారు మీకోసం? ఇవన్నీ మీరు చేసుకున్నది కాదుగా. ఈ లైట్, ఎలక్ట్రిసిటీ మీరు చేసింది కాదు, బిల్డింగ్ మీరు కట్టలేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరో ఇచ్చినాయి, దాతలు కానీ లేకపోతే తరతరాలుగా వచ్చిన పూర్వీకులు ఇచ్చిన సంపద, సాంప్రదాయం. వాటిని ఉపయోగించుకొని దాంతో బాగా బాగా పెద్దవాళ్ళయి మీకు కావాల్సింది ఏంటంటే అది కావాల్సింది తెలుసుకుంటుంది. డాక్టర్, ఇంజనీర్, ఐపీఎస్, వాటెవర్ అడ్రస్, టీచర్, ఏదైనా కావాలనుకుంటుంది. అయిన తర్వాత మీరు కష్టపడి పనిచేసి మీరు ఇలాంటి ఉపయోగాన్ని ఎలా వచ్చిందో మీకు దాన్ని చదివే విజ్ఞానానికి సంపదకు మూలం. చదివే విజ్ఞానానికి సంపదకు మూలం. ఘనమైన కలలు కనండి, దృఢమైన లక్ష్యాలను చేపట్టండి. జీవితాంతం స్వీయ విద్య అధ్యాపకులకు కండి. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను సాధించండి. పర్యావరణ రక్షణ మనందరి కర్తవ్యం. మెరుగైన నూతన సమాజ నిర్మాణానికి సిద్ధం కండి. Very much. So, somebody, I don't know, maybe we ever told you what this means, what things you are on the back. What we're saying is that, in English I'll tell you, this education is the light of knowledge, and that is the source of making money. That's what we're saying. So, it is something that means that's how you learn to earn. So that's the first slogan. Second thing is dream big dreams in your life. You want to be the biggest, whatever you want to be, but dream it big, not small. మీరు పెద్దగా కావాలనుకోకపోతే చిన్నగానే ఉండిపోతారు. ఎంత పెద్దగా కావాలంటే ఎంతో కొంత పెద్దగా. Yeah. These are things that I drafted, and so I so care. This everything here. ఇదన్నా మీ లైఫ్ జీవితాంతం పనికొచ్చేవి. ఇవి ఒక్కసారి మర్చిపోయేవి కాదు, ఇప్పుడే కాదు. మూడోది సో వాట్ డిడ్ షీ సే? యు అండర్స్టాండ్? అమ్మాయి చదివింది గుర్తుపెట్టుకొని ప్రెజెంటేషన్ బాగా ఇచ్చిందంట ఎగ్జామ్ లో. చక్కగా ప్రెజెంట్ చేసింది, చదివింది. Yeah. Anything else?